తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కార్తీక్ బొట్లె గారి యొక్క నాయకత్వంలో పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుండి ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని ఆయా గ్రామాలలో ఉప సర్పంచులుగా ఎన్నిక కాబడ్డటువంటి అనేక మంది మహిళా ఉప సర్పంచ్లు, తర్వాత సబ్బండ వర్గాలకు చెందినటువంటి ఉప సర్పంచులంతా కూడా ఈరోజు జనతా గ్యారేజ్గా మారినటువంటి తెలంగాణ భవన్కు వచ్చేసి వాళ్ళ సమస్యలన్నీ కూడా ఏకరువు పెడుతూ మా కార్యనిర్వాహక అధ్యక్షులైనటువంటి గౌరవనీయులు కేటీ రామారావు గారికి ఒక వినతి పత్రాన్ని ఈరోజు వారు సమర్పించటమైంది. ప్రధానంగా వారు 6 డిమాండ్లతో ఈరోజు తెలంగాణ భవన్కు రావటం జరిగింది. ప్రభుత్వం పైన ఒత్తిడి తెమ్మని చెప్పని, 1 ఉప సర్పంచుల చెక్ పవర్ను యథాతథంగా కొనసాగించాలి, 2వది గ్రామ పంచాయతీ తీర్మానాలపై ఉప సర్పంచులకు సంతకం హక్కుగా కల్పించాలని చెప్పని, 3వది ఉప సర్పంచులకు గౌరవ వేతనం కూడా సర్పంచులతో సమానంగా ఇవ్వాలని చెప్పని కోరుకోవటం అవుతోంది. అదేవిధంగా వార్డు సభ్యులకు కూడా గౌరవ వేతనం కల్పించాలని చెప్పని కోరుకుంటున్నారు. తర్వాత తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో ఉప సర్పంచులకు కల్పించిన అధికారాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పని కోరుకుంటున్నారు. చివరికి గ్రామ పంచాయతీలలో ఉప సర్పంచుల పాత్రను బలోపేతం చేసే విధంగా అవసరమైనటువంటి అన్ని పరిపాలనా సంస్కరణలు తీసుకురావాలని చెప్పని ఈ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం ఈరోజు జనతా గ్యారేజ్ అయిన తెలంగాణ భవన్కి వచ్చి వీళ్ళు ఈరోజు వినతి పత్రాన్ని ఇవ్వటమైంది. దురదృష్టం ఏంటంటే పిచ్చోడి చేతిలో రాయిగా మారినటువంటి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో ఇవాళ అన్ని వర్గాల ప్రజలను ఇవాళ నరకయాతనకు గురి చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇవాళ ఉప సర్పంచులు తట్టుకోలేక వాళ్ళ అధికారాలను, ప్రజలు వాళ్ళపై నమ్మకంతో విశ్వాసంతో వాళ్ళ కట్టబెట్టినటువంటి ఉప సర్పంచ్ పదవికి కనీస గౌరవం లేకుండా ఇవాళ ఒక హేయమైనటువంటి రీతిలో పంచాయతీరాజ్ యాక్ట్ను ఎమెండ్ చేసేటువంటి కుట్రలు చేస్తున్నారు అన్నటువంటి నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల యొక్క అభిమానంతో, ప్రజల యొక్క ఆదరణతో, ప్రజల యొక్క ఓట్లతో ఎంపిక కాబట్టినటువంటి ఉప సర్పంచులు ఇవాళ రోడ్ల మీద పడ్డారు. ఇవాళ ఒకవేళ గనక సర్పంచ్కు ఉప సర్పంచ్కు ఏమైనా రాజకీయపరమైన విభేదాలు ఉన్నట్టయితే, ఒకవేళ ఏదైనా ఒక ప్రాజెక్టును వాళ్ళు అమలు చేయాలనుకుంటే దానిపైన ఒక డివిజన్ ఆఫ్ ఒపీనియన్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నట్టయితే అది రిజాల్వ్ చేసుకుంటారు. ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ డెమోక్రసీ. అంత మాత్రం చేత ఉప సర్పంచ్ల యొక్క పవర్ను నేను గుంజేసుకొని నేను సెక్రటరీకి ఇస్తా అంటే డెమోక్రసీని అణగదొక్కి బ్యూరోక్రసీని ఇవాళ పట్టం కట్టేటువంటి రీతిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ప్రజల యొక్క స్థానిక ప్రభుత్వం అంటారు. మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యంలో సర్పంచులు ఎంతైతే భాగస్వాములు, ఉప సర్పంచులు కూడా అంతే భాగస్వాములు, వార్డు మెంబర్లు కూడా అంతే భాగస్వాములు. అటువంటి గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ సెక్రటేరియట్లో ఈ రకమైనటువంటి వివక్ష సర్పంచ్కు తర్వాత ఉప సర్పంచ్కు మధ్యన కక్షపూరితమైనటువంటి విభేదాలు సృష్టించాలని చెప్పని, లేకపోతే వైరుధ్యాలు సృష్టించాలని చెప్పని ఒక చిల్లర రాజకీయాలకు తెరదీపుతూ ఇవాళ ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని అమెండ్ చేసేట ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. మేము ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దయచేసి శాంతియుతంగా అద్భుతమైనటువంటి పల్లె ప్రగతి ద్వారా అభివృద్ధి సాధిస్తున్నటువంటి తెలంగాణ పల్లెల్లో దయచేసి రేవంత్ రెడ్డి గారు మీ చిల్లర చిచ్చు పెట్టకండి. సర్పంచ్కు ఉప సర్పంచ్కు మధ్యన వైరుధ్యాలు సృష్టించకండి. అన్నలదమ్ముల లెక్క గ్రామ యొక్క అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి ఉప సర్పంచ్ మధ్యన సెక్రటరీని తీసుకొచ్చి పెట్టకండి. వాళ్ళ గౌరవాన్ని కాపాడే విధంగా వాళ్ళకు అవసరమైనటువంటి కాంపెన్సేషన్ ఏదైతే ఉందో, జీతభత్యాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పని. 3వది ఏంది అని అంటే, నువ్వు గ్రామ పంచాయతీ తీర్మానాల్లో ఉన్నటువంటి హక్కులను కూడా కాలరాయాలని చెప్పని కుట్రలు బంతున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. దయచేసి వాళ్ళు భారత రాజ్యాంగం ప్రకారంగా జరిగినటువంటి ఎన్నికలలో ఉప సర్పంచులుగా ఎన్నిక కాబడ్డ తర్వాత వాళ్ళు గ్రామ సచివాలయంలో వాళ్లకు సాధికారత ఉన్న నేతృత్వంలో తప్పనిసరిగా వారు
గ్రామ సచివాలయం తీసుకునేటువంటి ఒక ప్రతి తీర్మానానికి కూడా సాధికారికంగా వాళ్ళు సంతకం పెట్టడానికి హక్కుదారు. చిల్లరమల్లర వేషాలేసి ఒక ఫ్యూడల్ మనస్తత్వంతో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అణగదొక్కబడ్డ వర్గాలే కదా ఉప సర్పంచులు, వాళ్ళ హక్కులు కాలరాసినట్టయితే అడిగేవాడు ఎవడు అని చెప్పని ఇష్టం వచ్చినట్టు కనుక చిల్లర వేషాలు వేసినట్టయితే తగిన మూల్యం ఈ ప్రభుత్వం చెల్లించుకుంటుందనే ఒక విషయాన్ని నేను తెలియజెప్తూ, వార్డు మెంబర్లకు కూడా గౌరవ వేతనం ఇవ్వాలి. ఆఫ్టర్ ఆల్ ఇవాళ ప్రతి ఊర్లో మోరీలు, రోడ్లు, రకరకాలైనటువంటి ఒక క్లీన్ అండ్ గ్రీన్ ఇటువంటివన్నీ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేసీఆర్ గారి నేతృత్వంలో, పల్లె ప్రగతి నేతృత్వంలో అనేక డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇవాళ కుంటుబడి ఉన్నాయి. ఇవాళ ఒకవేళ ఈ ఉప సర్పంచ్లకు, సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు అందరికీ కూడా సమానమైనటువంటి ఒక సాధికారత, జీతభత్యాలు ఇచ్చినట్టయితే మన పల్లెలు కూడా అద్భుతమైన రీతిలో ఇవాళ అభివృద్ధి చెందే పరిస్థితి ఏర్పడుతుంది. గతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టినట్టు ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ అన్నీ కూడా ముందుకెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి వాళ్లకు ఉప సర్పంచ్ల గౌరవ వేతనము, వార్డు మెంబర్ల గౌరవ వేతనం కూడా కల్పించాలా. అన్ని పరిపాలనా సంస్కరణలు, ఎందుకంటే ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రంలోనైనా పల్లె బాగుంటే దేశం బాగుంటుంది. పల్లె దేశ ప్రగతికి పట్టుకొమ్మలంటారు. అటువంటి పల్లెలో చిల్లర రాజకీయాల చిచ్చు పెట్టొద్దని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు న్యాయం చేయాలా, పల్లె ప్రగతికి తోడ్పడాలి. కానీ పల్లె సర్వనాశనం అయ్యేటువంటి ఒక చిల్లర శాఖలు చేయొద్దు అని చెప్పని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతాను.